నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. 50 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించడం జరిగిందని, పేదలు వైద్యం కోసం వెళ్లే పీహెచ్సీ, సిహెచ్సీలకు మరిన్ని వసతులను కల్పిస్తామని ఆయన అన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలను మూలపడేశారని ఎద్దేవా చేశారు. గ్రామ సచివాలయం సిబ్బంది పనితీరు మార్చుకోవాలి, గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోమని సోమిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి 18 అంకణాల ఇంటి స్థలాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతం చేసుకొని రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తారని సోమిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త బబ్బేపల్లి సురేష్ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.